నేను ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక డాక్యుమెంటరీ చూశాను. అది చాలామందికి షాకింగ్‌గా అనిపించొచ్చు. ఎందుకంటే ఏఐ ఈ డైరెక్షన్‌లో వెళ్తుందని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు. ఆ డాక్యుమెంటరీ ఒక క్లారిటీ ఇస్తది. చాలామంది అనుకుంటున్న ఏఐ యాక్చువల్‌గా అది కాదు. చాలామంది ఏఐని ఒక టూల్‌లా చూస్తారు. చాట్‌జీపీటీ, గూగుల్, రికమెండేషన్స్, ఆటోమేషన్స్ మన వర్క్‌ని ఈజీ చేసే సిస్టమ్‌లా చూస్తారు. అదేం తప్పు కాదు. కానీ ఈ డాక్యుమెంటరీలో ఒక కన్సిస్టెంట్ ప్యాటర్న్ కనిపించింది. అదేంటంటే ఏఐని బిల్డ్ చేస్తున్న వాళ్ళకి కూడా కంప్లీట్ క్లారిటీ లేదు. ఈ డాక్యుమెంటరీలో ఒక ఫిల్మ్ మేకర్ ఉంటాడు. అతను ఒక సింపుల్ క్వశ్చన్‌తో స్టార్ట్ చేస్తాడు. ఏఐ ఫ్యూచర్ సేఫేనా అని. ఆన్సర్ కోసం అతను వరల్డ్‌లో ఉన్న టాప్ రీసెర్చర్స్‌ని, ఇంజినీర్స్‌ని, థింకర్స్‌ని కలుస్తాడు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఆన్సర్స్ అన్నీ ఒకే డైరెక్షన్‌లో లేవు. కొంతమంది చెప్తారు ఇప్పటివరకు హ్యుమానిటీ క్రియేట్ చేసిన టెక్నాలజీలో ఇదే ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నాలజీ అని. ఇంకొంతమంది చెప్తారు ఇఫ్ దిస్ గోస్ రాంగ్ ఇట్ కెన్ గో వెరీ రాంగ్. సేమ్ టెక్నాలజీ ఆపర్చునిటీని, రిస్క్‌ని రెండిటిని క్యారీ చేస్తది. మనం ఇప్పుడు వరకు బిల్డ్ చేసిన టెక్నాలజీస్ ఏంటి? ఫైర్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ ఇవన్నీ టూల్స్ మనం కంట్రోల్ చేస్తాం. కానీ ఏఐలో డిఫరెన్స్ ఏంటంటే ఇది ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేయడం మాత్రమే కాదు. ఇది ప్యాటర్న్స్‌ని నేర్చుకుంటుంది. ఎక్స్‌పర్ట్స్ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఏఐ సిస్టమ్స్‌కి హ్యూజ్ డేటా ఇస్తారు. బుక్స్, ఇంటర్నెట్, ఇమేజెస్, కాన్వర్జేషన్స్. ఆ తర్వాత దానికి సింపుల్ టాస్క్ ఇస్తారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వర్డ్ ఏంటి? నెక్స్ట్ ఇమేజ్ ఏంటి? నెక్స్ట్ డెసిషన్ ఏంటి? మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ టైమ్స్ ట్రై చేస్తూ సిస్టమ్ గ్రాడ్యువల్‌గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ రిజల్ట్ ఏంటంటే ఇట్ స్టార్ట్స్ టు బిహేవ్ లైక్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సిస్టమ్స్‌ని మనం డైరెక్ట్‌గా ప్రోగ్రామ్ చేయం. మనం రూల్స్ ఏమి ఇవ్వం. మనం ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం. ఈ సిస్టమ్ ఏం చేస్తదంటే దానికి అదే ప్యాటర్న్స్ తెలుసుకుంటది. దాని అర్థం ఏంటంటే వి అండర్‌స్టాండ్ హౌ టు బిల్డ్ ఇట్ బట్ నాట్ ఫుల్లీ హౌ ఇట్ థింక్స్. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఫీల్డ్‌లో ఉన్న చాలామంది రీసెర్చర్స్ ఓపెన్‌గా చెప్పారు. వి అండర్‌స్టాండ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ బట్ నాట్ ఎవ్రీథింగ్. ఇదేమీ భయం పెంచడానికి కాదు. ఇదేమీ స్పెక్యులేషన్ కాదు. ఇది యాక్చువల్‌గా డిస్కషన్స్‌లో వచ్చిన కన్సర్న్. సో ఇప్పుడు క్వెషన్ చేంజ్ అవ్వాలి. ఏఐ డేంజరసా కాదా అని కాదు. అసలు మనం యాక్చువల్‌గా బిల్డ్ చేస్తున్న సిస్టమ్‌ని మనం కంప్లీట్‌గా అర్థం చేసుకున్నామా? మనం ఫైర్ క్రియేట్ చేసినప్పుడు అది కాలుతదని తెలుసు. మనం ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేసినప్పుడు అది ఎలా ఫ్లో అవుతుందో తెలుసు. కానీ ఇంటెలిజెన్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు అది ఎలా ఇవాల్వ్ అవుతుందో కంప్లీట్‌గా తెలుసా? ఈ డాక్యుమెంటరీ కంక్లూజన్ ఏమీ ఇవ్వలేదు. కానీ ఒక డైరెక్షన్ మాత్రం చూపించింది. ఇదేమి జస్ట్ ఇంకొక ఇన్వెన్షన్ కాదు. దిస్ ఈజ్ అ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఈ సిస్టమ్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఆ తర్వాత స్కేల్ పెరిగితే ఇంపాక్ట్ అన్ని ఇండస్ట్రీస్‌లో ఉంటది. ప్రతిదాన్ని టచ్ చేస్తది. ఎగ్జాక్ట్‌లీ అందుకే కొంతమంది ఎక్స్‌పర్ట్స్ దీని గురించి పాజిటివ్‌గా ఉన్నారు. కొంతమంది ఎక్స్‌పర్ట్స్ దీని గురించి చాలా కాషియస్‌గా ఉన్నారు. బట్ ఆల్మోస్ట్ అందరూ ఒప్పుకునే పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ బిగ్. సో రియల్ క్వెషన్ ఏంటంటే ఏఐ మనకి హెల్ప్ చేస్తుందా అని కాదు. మనం క్రియేట్ చేస్తున్న ఇంటెలిజెన్స్‌ని మనం గైడ్ చేయగలమా? నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం కొంచెం డీప్‌గా వెళ్ళి ఏఐ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అది సాఫ్ట్‌వేర్ కాదని చెప్పడం ఈజీ. కానీ అది ఏంటి? అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ కీప్ క్వెషనింగ్.